రైట్ అధ్యక్ష ప్లీజ్ గౌరవ సభ్యులు ప్లీజ్ అధ్యక్ష గౌరవ సభ్యులు ప్రతిసారి అడిగేది ప్రశ్న ఒకటి ఆయన చెప్పేది ఒకటి కానీ ఏదేమైనా సరే అధ్యక్ష వాళ్ళు అడిగింది కూడా విత్ యువర్ పర్మిషన్ ఐ లైక్ టు ఆన్సర్ బ్యాక్ అధ్యక్ష ఎగ్జాంపుల్ అధ్యక్ష ఇన్నోవేషన్ హబ్ అన్నారు బహుశా మీకు తెలుసో లేదో ఇన్నోవేషన్ హబ్ కి గత ప్రభుత్వం 100 కోట్లు కేటాయించారు కానీ ఖర్చు పెట్టింది 0 అధ్యక్ష ఈ రోజు మేము అవన్నీ చూసి కూడా ఈ రోజు నాస్కామ్ ఎందుకు వెళ్ళిపోయింది అంటే కేవలం దీనివల్లనే there has been no active encouragement from the government అందుకనే అధ్యక్ష టుడే what we have done is we have talked to one of the world's best incubator companies not one company we are talking to 3 different companies out of them the best incubators which have come out from Israel adhyaksha Israel companies are known for their incubation and today we are trying to tie up with these 3 incubation companies వాళ్ళ ఖర్చుతో వాళ్ళ జాయింట్ వెంచర్స్ తో రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా స్టార్ట్అప్ కంపెనీస్ తీసుకురావాలని అనుకుంటున్నాం అధ్యక్ష అలాగే వెంచర్ క్యాపిటలిస్ట్ మనం తయారు చేయబడలేదు స్టార్ట్అప్ కంపెనీస్ వచ్చినప్పుడు వెంచర్ క్యాపిటలిస్ట్ న్యాచురల్ గా ఫాలో అవుతారు అలాగే అధ్యక్ష ఇంకో ప్రశ్న అడిగారు ఆయన అడిగిన ప్రశ్నకి ఏంటంటే అధ్యక్ష యాక్చువల్ గా వాట్ వాజ్ వెదర్ దేర్ వాజ్ అ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మేము చెప్పింది అవును అని చెప్పి అధ్యక్ష దిస్ ఇస్ ది ఐటీ పాలసీ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష ది ఎంటైర్ ఐటీ పాలసీ ఆఫ్ తెలంగాణ ఇస్ దిస్ హౌ మెనీ జాబ్స్ డిడ్ దే క్రియేట్ అధ్యక్ష more than 5 lakh odd jobs have been created and what is the IT policy of our Andhra Pradesh Adhyaksha I'll just repeat to you Adhyaksha we have I'll tell you Adhyaksha consolidated AP IT policy 2018-2020 idokata Adhyaksha AP electronics policy idokata Adhyaksha designated technology parks దీని గురించి నేను ఇంకా వివరంగా చెప్తాను అధ్యక్ష తర్వాత integrated innovation and technology global in-house centers AL cloud hub policy AP innovation and startup policy animation visual effects gaming and comics policy AP cyber security policy అంటే మీరు చూస్తుంటే అధ్యక్ష ఇట్ ఇస్ జస్ట్ అ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అసలు తమాషా ఏంటంటే అధ్యక్ష మా ఐటీ శాఖలోనే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు అసలు ఏం జరుగుతుందో అనేది అసలు ఏ పాలసీ ఏది ఫాలో కావాలనేది దిస్ వాజ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్ వాస్ ట్యూన్ టు సమ్ ప్రైవేట్ కంపెనీస్ అధ్యక్ష ఇట్ వాస్ కస్టమ్ మేడ్ టు సమ్ ప్రైవేట్ కంపెనీస్ ఎందుకంటే అధ్యక్ష నేను చెప్తాను ఇది టు ఆఫ్సెట్ ది గోయింగ్ టు ఎస్ఐపిబి టు ఆఫ్సెట్ గోయింగ్ టు బైపాస్ ఎస్ఐపిబి వాళ్ళు పాలసీస్ కింద ఈ విధంగా తీసుకొని వచ్చారు అధ్యక్ష టుమారో వాట్ హ్యాపన్స్ ఇస్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ దట్ కమ్ ఇన్ వితౌట్ ద పర్వ్యూ ఆఫ్ ద గవర్నమెంట్ వితౌట్ ద పర్వ్యూ ఆఫ్ అన్ ఆడిట్ యూ విల్ టేక్ దిస్ పాలసీ అండ్ యూ విల్ ఫాలో ఇట్ దానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను అధ్యక్ష ఇప్పుడు DTP పాలసీ ఉంది అధ్యక్ష ఈ DTP పాలసీలో ఏంటంటే అధ్యక్ష వీ విల్ 6 కంపెనీస్ మనమే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు డెవలప్ చేశారు మళ్ళా రిటర్న్ తీసుకుంటాం అట్ ద రెంట్ మళ్ళీ మనమే తీసుకున్నాం అది కాకుండా అధ్యక్ష I'll give you the company's name if you want I'll give you the clarity I'll give you the company's names with what has happened so అధ్యక్ష look at this and then this DTP policies వల్ల ఏంటంటే అధ్యక్ష lot of ఒక విధంగా చెప్పాలి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అధ్యక్ష there was an insider trading in this DTP policies అధ్యక్ష వాళ్ళు చెప్తే మీకు ప్రూఫ్ పాస్ ఆన్ చేస్తాను వాళ్ళకి ఏం తెలిసింది అధ్యక్ష ఎందుకంటే I can name the companies I do not know whether it's right to name the companies in the assembly but then I'll take the permission అధ్యక్ష Nunet Stopsol CES Playcard these are the companies that you've given this DTP policies మీరే భూమి ఇచ్చి వాళ్ళ చేత కట్టించి మళ్ళీ వాడు you've taken the rent back and you're paying them double the rent and this is and then you're giving the benefits అన్నమాట twice IT benefits కూడా వాళ్ళకి ఇస్తున్నాం మనం అంటే అధ్యక్ష because of such a flawed policies what has happened is this నేను మొదటిసారి అన్నాను this opaque optics మీరు ఏది ఫాలో అవుతున్నారో the true investor is not he's scared of this investments why should we come to this state అని అడుగుతున్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకేమో ఒక పాలసీ మాకేమో ఒక పాలసీ so they said let's stay back మాకు దానికన్నా we rather go to Telangana where there's one simple 10 pages this complete 10 pages అధ్యక్ష it covers the entire purview of IT right from AI అనుకోవచ్చు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనుకోవచ్చు లేకపోతే ఫ్యూచర్ టెక్నాలజీస్ కావచ్చు ఏదైనా సరే it all addresses in 10 pages same way our chief minister is also going to bring out a new policy అధ్యక్ష we are going to make it very simple so that any investor who comes to the state
does not have to follow the maze of haze. Adi Adhyaksha meeku cheppalsi. Thank you. Thank you. Question number 166, Minister Agriculture. మినిస్టర్ గారు క్వశ్చన్ వేశారు. ఆయన దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని సభ్యులకి పంపించారు. మీరు క్లారిఫికేషన్స్కి ఇది సింగిల్ సప్లిమెంటరీ చెప్పాను, ముందు ఆయన చెప్పాను. అది ప్లీజ్ మీకు సాటిస్ఫై అయినంత వరకు ప్రభుత్వం సమాధానాలు చెప్పాలంటే ఏ ప్రభుత్వానికి అది సాధ్యపడదు. ప్లీజ్ సిడౌన్ మాట్లాడండి. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? ప్లీజ్. టీసీఆర్బీ నివేదిక ప్రకారం ప్లీజ్ నాని 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1160 మంది రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి అధ్యక్ష. వీటిలో 454 కేసులకు మాత్రమే రైతు ఆత్మహత్యలుగా పరిగణించి జిల్లా స్థాయి త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. ప్రస్తుతం మిగిలిన 706 కేసులకి పునఃపరిశీలన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హత కలిగినవి నిర్ధారించినట్లయితే వారికి కూడా ప్రతి కేసుకి 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాల్సి ఉంటుంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం మరణించిన రైతులకు చెల్లించిన నష్టపరిహారం యొక్క సంవత్సరం వారి వివరాలని సభా సమక్షంలో ఉంచడమైంది అధ్యక్ష. సి ప్రశ్నకి సమాధానం వివరాలని సభా సమక్షంలో ఆల్రెడీ ఉంచడమైంది అధ్యక్ష. ప్రకాష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2014 నుండి 2018 ప్రకాష్, నౌ టైమ్ ఈజ్ 11 o'clock. మనకి ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి ఈరోజు. ఫైనాన్స్ మినిస్టర్ 2-3 సార్లు చెప్పినట్లున్నారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం అధ్యక్ష, ప్రతిసారి పాపము ఏదోటి తెలుసో తెలియకనో మాట్లాడతారు. వాళ్ళు నిజాలు చెప్పించుకుంటారు. నిజాలు చెప్పుకున్న తర్వాత వాళ్ళే బాధపడతారు. మళ్ళీ నిజం చెప్తా చూడండి అధ్యక్ష, వాళ్ళు ఏదో చాలా ఐటీని అభివృద్ధి చేసినారంట, అసలు కనిపెట్టినారంట అధ్యక్ష వాళ్ళే. ఆయన మళ్ళీ పాపము ఆయన గౌరవ సభ్యులు యాక్చువల్గా వైజాగ్, నిజం చెప్పాలంటే 5 సంవత్సరాలు కొంత చిత్తశుద్ధితో ప్రభుత్వం అంటే వైజాగ్ ఇంతో అంత డెవలప్ అయ్యేది అధ్యక్ష. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విభజన జరిగిన తర్వాత ఎంతో కొంత ఐటీ పరిశ్రమకు సూటబుల్ ప్లేస్ అంటే యాక్చువల్గా వైజాగే చేసినారు అధ్యక్ష. వాళ్ళు చేయలే, ఉద్దేశపూర్వకంగా చేయలే. ఎందుకంటే వాళ్లకు వైజాగ్ అక్కడ డెవలప్ కావాలని లేదు ఉద్దేశం. ఎందుకు లేదు తెలిసిన అధ్యక్ష, ఆ ఐటీ సంస్థలంతా తెచ్చి ఇంకో చోట వాళ్ళకి నచ్చిన చోట పెట్టమంటారు అనమాట. ఆ నచ్చిన చోట పాపం వాతావరణం ఎవరికి సెట్ కావడం లేదు అధ్యక్ష. వాళ్ళకు ఐటీ సంస్థలకు రావడం లే. వాళ్ళు పెట్టినది చెప్తా చూడండి అధ్యక్ష. అలొకేషన్ ఎంత చేసిన అధ్యక్ష, వాళ్ళు చాలా ఎక్కువ చేసినారంట, ఇక్కడ తక్కువ చేసినామంట. 2018-19 అధ్యక్ష 1006 కోట్లు ఖర్చు పెట్టినది ఎంత అధ్యక్ష? 464. మేము కేటాయించినది ఎంత అధ్యక్ష? 453. తేడా ఏముంది అధ్యక్ష? నాకు అర్థం కాదు. తేడా ఉందా ఏమన్నా? పోనీ ఇన్సెంటివ్స్ ఎంత ఇచ్చినారు అది కూడా చెప్తా కదా అధ్యక్ష. 2014-15 ఎందుకంటే మామూలుగా ఐటీ వాళ్ళే కదా అధ్యక్ష కనిపెట్టినది. వాళ్ళే ఐటీ కనిపెట్టినారు, కంప్యూటర్ను వాళ్ళే కనిపెట్టినారు, సెల్ ఫోన్ను వాళ్ళే కనిపెట్టినారు. ఒప్పుకుంటాం అధ్యక్ష, ఒప్పుకుంటాం. 14-15 అధ్యక్ష చెప్తా. పైగా ఐటీ శాఖ మంత్రి కూడా చాలా ముఖ్యమైన పర్సన్ ఆ ప్రభుత్వంలో. చెప్తా చూడండి అధ్యక్ష, చెప్తా అధ్యక్ష. 2014-15లో గౌరవ సభ్యులు ఒకసారి రాసుకోండి మీరు బాగా. 2,12,00,000 అధ్యక్ష ఇన్సెంటివ్, 2,12,00,000 ఇన్సెంటివ్ కేటాయించి 1,29,00,000 ఖర్చు పెట్టినారు అధ్యక్ష. కానీ ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అంతా వాళ్ళే అధ్యక్ష చేస్తుండేది. 2015-16 అధ్యక్ష 3,20,00,000 ఖర్చు పెట్టినది ఎంత అధ్యక్ష? 1,24,00,000. కానీ ప్రపంచం అంతా వాళ్ళే అధ్యక్ష ఐటీ ఇచ్చేస్తుండేది. 16-17 అధ్యక్ష అబ్బా బ్రహ్మాండంగా పెంచారు, 25 కోట్లకు పెంచినారు అధ్యక్ష. ఖర్చు పెట్టినది ఎంత? 2,33,00,000. 17-18 అధ్యక్ష మళ్ళీ 25 కోట్లు. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళకి ఓపిక లేక ఊరికే ఫిగర్ను దింపుతారు అధ్యక్ష, మళ్ళీ దాన్ని సవరణ ఎందుకు చేయాలని. సేమ్ 25. ఖర్చు పెట్టినది ఎంత అధ్యక్ష? 15,64,00,000. 18-19 ఎప్పుడు అన్ని హై లెవెల్ చూపిస్తారు అధ్యక్ష, ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కదా. 400 కోట్లు ఇన్సెంటివ్స్ కు కేటాయించి అబ్బా 18,50,00,000 అధ్యక్ష ఖర్చు పెట్టినది. వీళ్ళు మొత్తము 455 కోట్లు ఐటీ ఇన్సెంటివ్స్ కు కేటాయించి 5 సంవత్సరాలకు గాను 39 కోట్లు ఖర్చు పెట్టి మొత్తము ప్రపంచం ఆంధ్ర రాష్ట్రం కాదంటే అధ్యక్ష, అసలు మొత్తము భారతదేశం కాదంటే ప్రపంచానికే అసలు
మాజీ ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పినారు కదా అధ్యక్ష, ఈ సభలో ఇక్కడి నుంచే చెప్పినారు, నేనే ప్రపంచానికి టెక్నాలజీ నేర్పించిన అన్నాడు. నేనే ప్రపంచానికి టెక్నాలజీ నేర్పించిన అనే అసలు ప్రకృతితో యుద్ధమనే దాని తర్వాత హుదూదును మనల్ని చూసి భయపడుతుంది అనే ఇవన్నీ చెప్పి వాస్తవాలకు వాళ్ళు చెప్పుకునే దానిలకు ఎంత తేడా. వాళ్ళు పాపం అమాయకంగా అధ్యక్ష, అమాయకంగా ప్రతిసారి అనవసరంగా తెలుసుకోకుండా మాట్లాడతారు, నిజాలు మళ్ళీ తెలుసుకుంటారు, బాధపడి కూర్చుంటారు. ఇది అధ్యక్ష వాస్తవాలు.